ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. అండ్ ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవరైతే రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. మీరు ఎన్నో ఇయర్స్గా నన్ను ఫాలో అవుతున్న వీడియో లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండి. సో ఏం లేదండి, ఇగో పొద్దున్నే సాఫ్రన్ వాటర్ చేసుకొని వచ్చి కూర్చున్నాం అనమాట. అయితే మీరు ప్రెగ్నెన్సీలో సాఫ్రన్ ఎప్పుడు స్టార్ట్ చేసినారు అని నాకు చెప్పండి. మా మమ్మీ అయితే పాలల్లో వేసుకొని తాగమని చెప్తుంది. నేను ఈశానప్పుడు పాలల్లో వేసుకొని తాగినా, కానీ ఇప్పుడు ఎందుకు అసలు పాలు తాగాలనిపించట్లేదు. సో అందుకే వాటర్లో వేసుకుంటున్నా. నేను ఇది ఇంతకు ముందు అంటే బిఫోర్ ఎవ్రీథింగ్ ఆల్సో వేసుకునేదాన్ని అనమాట. అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆల్సో తాగేదాన్ని మధ్యలో. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినారో నాతో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, చాలా సింపుల్గా కార్న్ఫ్లేక్స్ తిందామని అనుకుంటున్నా. చక్రి యాక్చువల్గా చాలా బాగా కుక్ చేస్తాడండి. ఇట్లా ఒక రెసిపీ తీసుకొని డిట్టో టు డిట్టో ప్రొఫెషనల్గా బాగా చేస్తాడు. ఇప్పుడు ఆయనకు చాలా వర్క్ ఉంటుందండి ఆఫీస్లో, సో అసలు కుదరట్లేదు. ఇది సాటర్డే కాబట్టి, అది కూడా జస్ట్ కార్న్ఫ్లేక్స్ వేయడం కాబట్టి చేసిండు అనమాట. కార్న్ఫ్లేక్స్ కూడా చాలా బాగా చేస్తాడు చక్రి. అంటే అందులో ఆ రోజ్ సిరప్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అవి ఇవి అన్నీ వేసి చేస్తాడు, సీడ్స్ అండ్ ఆల్. నాకు మ్యూస్లీ కూడా ఇష్టం ఉండదు, నాకు ఓన్లీ కార్న్ఫ్లేక్స్ ఇష్టము. కానీ ఇంకా చక్రి తిడతాడని చెప్పేసి ఆ మ్యూస్లీ ఒక్కటి వేసుకొని తింటా. ఈశాన్కి అసలు మార్నింగ్ ఏం వండాల్సిన పని లేదు కదా, సో బాగా రిలాక్స్డ్గా ఉన్నాం అనమాట. మేము లేవడమే లేట్గా లేస్తున్నాము. అంటే వాడిని స్కూల్ పంపించేసిన తర్వాత మళ్ళీ పడుకొని లేట్గా లేచి లేట్గా తింటున్నాం అనమాట. కొంచెము రిలాక్స్డ్ ఉంది లైఫ్. కిచెన్లో ఉన్నా ఆబ్వియస్లీ. అండ్ నేను ఏమంటారు చికెన్ హర్బ్ రైస్ అండ్ వెజిటబుల్స్ లాగా చేద్దామని అనుకుంటున్నాను అనమాట. చాలా రోజులు అవుతుంది తిని, అండ్ ఈ రెగ్యులర్ కూరలు అవి ఇవి తినాలనిపించట్లేదు. సరే అని చెప్పేసి ఇలా చేద్దామని అనుకుంటున్నా. సో నా దగ్గర ఆల్రెడీ చికెన్, యాక్చువల్లీ దీనికి చికెన్ థైస్ బాగుంటాయి, జ్యూసీగా బాగుంటాయి అనమాట. కాకపోతే నా దగ్గర చికెన్ బ్రెస్టే ఉంది, సో చికెన్ బ్రెస్ట్తోనే చేస్తున్నాను. నేను ఇవాళ లంచ్ అగారో వాళ్ళది ప్రీ సీజన్ కాస్ట్ ఐరన్ ఫ్రై ప్యాన్లో చేస్తున్నాను. ఇది 26 సెంటీమీటర్స్ ప్యాన్, అండ్ ఇది మనం ఇండక్షన్ పైన కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి హ్యాండిల్ కొంచెం చిన్నగా వచ్చింది, అండ్ దానికి ఒక కవర్ లాగా వచ్చిందనమాట మనకి వేడి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. మనకి దీనికి లైఫ్ టైం వారంటీ ఉంది, అండ్ కుక్వేర్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట. వెనకాల మీకు కనిపిస్తుందా? కాస్ట్ ఐరన్ పాన్ అయితే సీజన్ చేసి రెడీగా పెట్టేసినాను. ఇంకా మనం కుకింగ్ ఒకటే పని అనమాట. చికెన్ బ్రెస్ట్తో చేస్తున్నా అని చెప్పా కదా, సో చికెన్ బ్రెస్ట్ నాకు వచ్చింది కొంచెం లావుగా ఉంటే నేను దాన్ని పౌండ్ చేయడానికి ట్రై చేసిన అనమాట. సో అది ఎటు కాకుండా అయింది. సో కొంచెం పెద్దగా సైజ్ అయిపోయింది. అంత పెద్ద సైజు అట్లా పెద్ద స్టీక్ లాగా రైస్ పక్కన పెట్టుకొని తింటే బాగోదని చెప్పేసి అలా కట్ చేస్తున్నా అనమాట, మనకు నచ్చిన సైజులో. నేనైతే మన అరిచేంత అన్నట్టు కట్ చేసి పెట్టుకున్నాను. సో నాకు అప్పుడప్పుడు ఉప్పు తెలియదు అనమాట. సో నేను ఈవెన్గా ఒక లేయర్ లాగా ఉప్పు యాడ్ చేస్తున్నా దీనిపైన. కొంతమందికి వెయిట్ని బట్టి ఉప్పు ఎంత వేయాలి అని ఉంటుంది కదా, నాకు అలా ఉండదు. నేను ఒక లేయర్ లాగా వేస్తాను అనమాట, అంతే. సో మీకు నచ్చినట్టు మీకు తగ్గట్టు ఉప్పు వేసుకోండి. దాని తర్వాత నేను ఇక్కడ మ్యారినేట్కి మిగిలినవన్నీ యాడ్ చేసి పెడుతున్నా. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసినాను. కారము ఈశాన్ ఎక్కువ తినడు కాబట్టి కారం ఒక 2 స్పూన్స్, ఒక పెద్ద స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడర్, కొంచెం నిమ్మకాయ జ్యూస్ పిండేసి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసి దాన్ని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని చికెన్ని దాంతో మంచిగా కోట్ చేస్తున్నా. నేను మొత్తం చికెన్ అంతా అలాగే కోట్ చేసి కలిపేసి పక్కన పెట్టేస్తున్నా అనమాట. తర్వాత ఆ ప్యాన్కి వచ్చేపు నేను అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకున్నా. ఈ గ్యాప్లో కట్ చేసి పెట్టుకున్న తర్వాత, అంటే నేను నించోలేకపోతున్నా కదా, ఒక దగ్గర కూర్చొని కట్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇలా ప్యాన్ వేడి చేశాను. మీరు చూడండి నేను ఎంత తక్కువ ఆయిల్ వేసినానో. యూజువల్లీ కాస్ట్ ఐరన్ ప్యాన్కి చాలా ఆయిల్స్ వాడాలని అనుకుంటారు, కానీ కాదండి, చాలా తక్కువ ఆయిలే వేసిన నేను. వేసిన తర్వాత ఇంకా నాకు వేరే డిషెస్కి బటర్ అవన్నీ తీసి పెట్టుకున్నా. అండ్ ఒక సైడ్ వేసిన తర్వాత దాన్ని ఊరికే తిప్పకూడదండి, కింద బాగా కాలేంత వరకు ఆగాలి, ఆగిన తర్వాత తిప్పాలి. మనం మళ్ళీ ఫ్రంట్ అండ్ బ్యాక్ తిప్పకుండా ఒక వన్ సైడ్ అంతా మంచిగా మనకు బ్రౌన్ అయ్యేంత వరకు ఉంచి దాని తర్వాత తిప్పాలి. మీరు చూడండి ఎంత ఈజీగా తిరుగుతుందో, నాకేం ప్యాన్కి అతుక్కోవట్లేదు, ముక్క విరిగిపోవట్లేదు, అంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సో అలా మొత్తం అంతా
కాల్చుకొని పక్కన వేసేసిన తర్వాత నేను అదే ప్యాన్ని ఏం వాష్ చేయకుండానే వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నా. నేను ఒక రెడ్ బెల్ పెప్పర్, ఒక క్యారెట్ అండ్ ఒక ఆనియన్ని సన్నగా అంటే పొడుగ్గా తరిగి యాడ్ చేసిన అనమాట. అయితే మనకి మసాలా ఏదైతే ప్యాన్కి అంటుకుపోతుందో దానిపైన కొంచెం వాటర్ పోస్తే అదంతా డీగ్లేజ్ అవుతుంది అనమాట. దాన్ని డీగ్లేజింగ్ అని అంటారు. అలా చేసిన తర్వాత దీనిపైన కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ అండ్ నేను యాపిల్ సైడర్ వెనిగర్ కూడా వేసాను ఒక స్పూన్. అది కట్ అయిపోయినట్టుంది. సో ఇదే ప్యాన్లో రైస్ చేద్దామని అనుకుంటున్నాను నేను. సో ఆ మసాలాస్ అన్నీ నాకు వద్దు, ఆ స్మెల్ అదంతా నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు అలా వాటర్ పోసేసి, ఆ వాటర్ పోసినప్పుడు మనకు ప్యాన్కి అతుక్కున్నదంతా వచ్చేస్తుంది. చూడండి ఎట్లా ఎంత ఈజీగా కొత్త ప్యాన్ లాగా అయిపోయిందో. నేను ఏం కడగలేదండి, జస్ట్ అట్లా వాటర్ పోసేసి హాట్ వాటర్ పైన తీసి ఉలకబోసేసిన అనమాట. ఇప్పుడు నేను బటర్ వేసి బటర్లో మంచిగా గార్లిక్ వేసాను. గార్లిక్ వేసి ఒక ఆనియన్ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆరిగనో అండ్ కొంచెం పెరి పెరి మసాలా యాడ్ చేసిన అనమాట. నేను ఏమంటారు హర్బ్ రైస్ లాగా చేద్దామని అనుకుంటున్నా. సో మనకి కొంచెం ఆనియన్ కుక్ అయిపోయింది అన్న టైంకి నాకు బటర్ నేను చాలా తక్కువ వేసిన అనిపించింది, ఎందుకంటే రైస్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉండే అనమాట. సో అందుకే ఇంకొంచెం బటర్ యాడ్ చేసి దానికి రైస్ యాడ్ చేసేసినాను. మీరు చూస్తే నేను ఈ బటర్లో మాత్రమే ఆయిల్ యాడ్ రైస్లో మాత్రమే బటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసిన, మిగిలిన దగ్గర ఎక్కడ ఆయిల్ యాడ్ చేయలేదు. సో కాస్ట్ ఐరన్ ప్యాన్లో కుక్ చేసుకున్న మనం లో క్యాలరీ ఫుడ్ తినొచ్చండి. చాలామంది ఆ భయంకి యూజ్ చేయరు అని అనిపించింది నాకు. ఇక్కడ నేను సర్వ్ చేసేసుకుంటున్నా. ఆబ్వియస్లీ మా ఇద్దరికి మేము సాలెడ్ తింటాం కాబట్టి మేము సాలెడ్, చికెన్ అండ్ రైస్ తింటున్నాము. ఈశాన్ ఎలాగూ సాలెడ్ తినడు, పైగా అంత పెద్ద పెద్ద కట్ చేసిన వెజిటేబుల్స్ అసలుకే తినడు. సో అందుకనే వాడికైతే జస్ట్ చికెన్ అండ్ రైస్ పెడుతున్నా అనమాట. ఇంకా వాడు వచ్చి స్కూల్ నుంచి అప్పుడే వచ్చి ఇంకా ఫుల్ ఎక్సైట్ అయింది అనమాట. వాట్ ఈస్ ద స్మెల్, వాట్ ఈస్ బటర్ ఉన్నప్పుడు కిచెన్ అంతా మంచి స్మెల్ వస్తుంది కదా, ఏంటి ఏంటి ఏం చేస్తున్నావు అని వచ్చిండు. సో యా అందుకనే ఇది అనమాట. సో ఫైనలీ సర్వ్ అయితే చేసేసినాను. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో డిష్ ఇది. ఓకే, నా లంచ్ ప్లేట్ బాగుంది కదా. సో యా, ఇలా ప్రతిరోజు ఏం తిననండి, వాళ్ళు ఎందుకో తినబుద్ధి అయింది, చాలా రోజులు అవుతుందని. సో హర్బ్ రైస్, చికెన్ అండ్ వెజిటబుల్స్ అన్నీ ఒకటే ప్యాన్లో చేసినాను, అగారో వాళ్ళ ప్యాన్. సో యా, అదన్నమాట సంగతి. అలసిపోయినా నేను. ఓకే, తినేద్దాం ఇంకా. ఎట్లుంది, బాగుందా? సరిగ్గా చెప్పు. బాగుందా? చోటే సాబ్ ఎట్లుంది? 1000% గుడ్. బాగుందా? రైస్ బాగుందా? I like it, but how much pepper you add in here? కొంచెమేనా? It's not spicy. Then why is it feeling spicy to me? It's spicy to you? Okay. The chicken is spicy. How much you add? You have to mix it with rice and eat. Then it will not be spicy. Everything. No. Now you have to mix this with rice. And then you have to take a big scoop like this. It's not bad veggie. Break it in small pieces, right? నాకు కావాలి. చికెన్ కొంచెం పెప్పర్ ఎక్కువైనట్టుంది, రైస్తో ఓకే ఉంది, సాలడ్లో కూడా కొంచెం పెప్పర్ ఎక్కువ ఉంటుంది. మీ నాలుక బాగాలేనట్టుంది, సప్ప ఉంది, చాలా సప్ప ఉంది. బాగుంది కానీ ఇలా తింటే అయితే బాగానే ఉంది. నేను అనవసరంగా ఏమంటారు మేవ వేసుకున్నా, వీళ్ళు కారం ఉంది అంటే. అరే లెట్స్ సీ, చాలా ఆకలిస్తుంది నాకు. తిందామండి ఫస్ట్ అయితే, ఆకలిస్తుంది. ఈశాన్ ఇంకా స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసేసుకుంటాడండి, తిన్న వెంటనే హోంవర్క్ చేసేసుకుంటాడు. సో దట్ వాడికి రెస్ట్ ఆఫ్ ద డే ఆడుకునేడానికి టైం ఉంటుంది అని చెప్పేసి నేను లాస్ట్ వరకు హోంవర్క్ ఉంచాను అనమాట. హోంవర్క్ చేసి ఇంకా నీ ఇష్టం ఉన్నట్టు ఆడుకోపో అని వదిలేస్తా. ఓకే, సో లంచ్ అయితే అయిపోయిందండి.
చాలా టైర్డ్ అయితే అయినాను. యా కొంచెం కూర్చొని మాట్లాడుకుందాము. కానీ చాలామంది నన్ను బాగా గ్లో అవుతున్నా అని అంటున్నారు. నేనైతే ఏం పెట్టట్లేదండి, నేను ఫేస్ వాష్ కూడా చేయట్లేదు. బట్ నా స్కిన్ టోన్ అయితే చాలా లైట్ అయింది, మార్క్స్ కూడా పోయినాయి. నాకు ఇంతకుముందు ఇక్కడ ఏమంటారు బ్లాక్ ప్యాచెస్ లాగా ఉండే, అవి కూడా తగ్గుతున్నాయి. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్ ప్రెగ్నెన్సీ ఓన్లీ, బికాజ్ నేనైతే ఏం చేయట్లేదు, తింటున్నా పడుకుంటున్నా అంతే. నేను ఫేస్కి అయితే క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ అలా అయితే ఏం పెట్టట్లేదు అనమాట. సో యా మేబీ ఐఎమ్ గ్లోయింగ్, హూ నోస్. కానీ నా స్కిన్ టోన్ అయితే లైట్ అవుతుందండి, చాలా లైట్ అవుతుంది. నేను ఒకప్పుడు NC42 ఉండే, దాని తర్వాత చాలా కష్టపడి స్కిన్ కేర్ తీసి బాడీ అండ్ ఫేస్ ఒకే, అంటే లైక్ ఇలా బాడీ అండ్ ఫేస్ ఒకే టోన్కి రావడానికి చాలా కష్టపడ్డా. అప్పుడు యా NC35 వరకు వచ్చినుండే అనమాట నేను, అంటే మ్యాక్ ఫౌండేషన్స్లో. ఇప్పుడైతే నాకు NC35 కాంటోరింగ్కి పనికొస్తుంది. నేను అంత లైట్ అయినా నాకు అర్థం కావట్లేదు అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. మా మమ్మీ ఏమో నీకు బ్లడ్ తక్కువ అయిపోతుంది బాడీలో, అందుకే ఇట్లా పేలగా అయిపోతున్నావు అంటుంది. సో యా రండి కూర్చొని అయితే మాట్లాడదాం. వంట చేసేసరికి ఫుల్ చెమటలు అయింది. ఇంకా తినేసరికి అయితే ఇంకా నాకైతే ఏం స్పైసీగా అనిపించలేదండి. చక్రి వాళ్ళకి స్పైసీ అని అన్నాడు, కానీ నాకైతే ఏం స్పైసీగా అనిపించలేదు. నాకైతే ఇంకా సప్పగానే అనిపించింది. నేను చక్రి ఈశాన్ స్పైసీ అనేసరికి కొంచెం మేయో వేసుకున్నా సైడ్కి, బట్ నాకైతే అస్సలు స్పైసీ అనిపించలేదు, నాకు నార్మల్గానే అనిపించింది. సో యా మీరు చేసుకుంటే ఒకవేళ మీకు స్పైస్ తక్కువ అనిపిస్తే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ తక్కువ వేసుకుంటే బెటర్. నేనైతే ఎక్కడ ఎక్కువ కారం అయితే వేయలేదు, ఓన్లీ చికెన్లో వేసిన, అది కూడా కొంచెమే వేసిన అనిపించింది. మరి ఎందుకు చక్రి వాళ్ళకి స్పైసీ అనిపించిందో. సో ఎనీవేస్ నేను వంట అయితే అయిపోయింది. నాకు ఇప్పుడు నా వంట వీడియోస్ నేను చూస్తుంటే భలే నవ్వు వస్తుంది. నాకు పెళ్ళికి ముందు అసలు వంటనే రాదండి. అసలు నాకు అంటే నేను కిచెన్లోకి ఏదన్నా తెచ్చుకోవడానికి వెళ్ళినా అంటే బిస్కెట్లు చాక్లెట్లు ఫ్రిడ్జ్ కోసం వెళ్ళినాను, కానీ ఎప్పుడూ పొయ్యి వెలిగించడానికి అయితే వెళ్ళలేదు పెళ్ళి అయిన తర్వాతే. సో పెళ్ళి అయిన తర్వాత వంట చేస్తున్నా కాబట్టి నేను ఈ రెగ్యులర్గా ఉప్పులు అంటే ఈ రెగ్యులర్గా చేసేవి ఉంటాయి కదా వంటలు, అవైతే నాకు అస్సలు రావు. నేను కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నా, వాళ్ళైతే ఇంట్లో మురుకులు అరిసెలు అవన్నీ వేసేస్తున్నారు. అవైతే నేను నా లైఫ్లో ఎప్పటికీ చేయలేను అనుకుంటా, అంత టాలెంట్ అయితే నాకు అస్సలు లేదు. సో అందుకే నేను పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నా కాబట్టి మా ఇద్దరి మీటింగ్ పాయింట్లో ఉండే డిషెస్ నేర్చుకున్నట్టున్నా, నాకు చక్రికి ఉన్న మీటింగ్ పాయింట్లో ఉండే డిషెస్ నేర్చుకున్నట్టున్నా. సో యా నాకు అది అనిపిస్తుంది. ఆల్సో మీరు ఒకవేళ యూట్యూబ్లో ఛానల్స్ చూస్తే ఎలాంటి ఛానల్స్ చూస్తారో చెప్పండి. అంటే మీరు ట్రావెల్ వ్లాగ్స్ చూస్తారా, ఎక్కువ కుకింగ్ ఛానల్స్ చూస్తారా, లేకపోతే స్టైలింగ్ మేకప్ ఇలాంటి వీడియోస్ చూస్తారా, ఏం చూస్తారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఆల్మోస్ట్ అన్నీ చూస్తా. కాకపోతే అంటే నేను ఒక క్రియేటర్ని ఎవ్రీ వీడియో అన్నట్టు ఫాలో అవ్వను అనమాట. నేను పర్సనల్గా నేను ఎట్లా చూస్తా అంటే, ఒకరోజు ఒకరిది చూసిన అనుకోండి, ఇంకా వాళ్ళ వీక్లో అంతా ఏమేమి పెట్టినారు, నేను లాస్ట్ చూసినప్పటికి ఇప్పటికి ఏమైందో అంతా ఒకసారి కవర్ చేస్తాను అనమాట. సో అట్లా నాకు అంటే అట్లా ఎందుకు చూస్తానో నాకు కూడా తెలియదు, అట్లా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. నేను ఎక్కువ మటుకు కొరియన్ హోమ్ మేకింగ్ వ్లాగ్స్ చూస్తా. రీజన్ బీయింగ్ జస్ట్ నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అని. వాళ్ళు అంటే వాళ్ళకి అక్కడ మేడ్ కాన్సెప్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు చాలా అతిగా పని చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే ఇండియన్స్ ఎవరైతే అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నారో వాళ్ళకు కూడా మేడ్ ఉండదు కాబట్టి అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు. బట్ వాళ్ళు టైం ఫాస్ట్గా అయిపోవాలి అన్నట్టు చేస్తారు వీడియోస్ అని అనిపిస్తుంది నాకు. కానీ కొరియన్ యూట్యూబర్స్ ఎట్లుంటారంటే ఇట్లా వాళ్ళు పర్ఫెక్షన్తో చేస్తుంటారు. క్లీనింగ్ చేసినారంటే ఎక్కడ ఇంత దుమ్ము కనబడకుండా క్లీన్ చేస్తుంటారు. వంట చేసినారంటే మనోళ్ళు చేసినట్టు ఒక పప్పు చారు వేసేసుకొని ముందు రోజు కర్రీ వేసేసుకొని ఫాస్ట్గా తినేయడం అట్లుండదు వాళ్ళది. వాళ్ళు ఇట్లా ఒక ఎలాబొరేట్గా ఒక 10 డిషెస్ చేస్తారు. చేసి ఆ వంట చేయడము ఇల్లు చూసుకోవడమే ఒక ఉద్యమం లాగా చేస్తుంటారు అనమాట వాళ్ళు. సో నేను అందుకే వాళ్ళవి ఎక్కువ చూస్తా. అంటే వాళ్ళు 100% ఇస్తారు కాబట్టి వాళ్ళని చూసి ఇంకా సర్లే మనం 10% అనేది ఇద్దామన్న ఫీలింగ్ వస్తుంది. నేనైతే ప్యాషనెట్ హోమ్ మేకర్ కిందనైతే నేను అస్సలు కన్సిడర్ చేసుకోనండి. అంటే
ఏమో అంటే అంటే తెలుగు వ్లాగర్స్ అట్లా లేరని కాదు, చాలామంది అట్లా ఉన్నారు వ్లాగర్స్. నాకు వాళ్ళని చూస్తే కూడా అనిపిస్తుంది, అబ్బా కడిగింది ఎన్నిసార్లు కడుగుతారే, తుడిసింది ఎన్నిసార్లు తుడుస్తారు, ఇది ఏంది ఎన్నిసార్లు ఆ కిచెన్ కౌంటర్ టాప్ని ఎన్నిసార్లు రీసెట్ చేస్తారు అనిపిస్తుంది నాకు. అంటే ఐమ్ లైక్ ఓకే సో కానీ కొరియన్ వాళ్ళు ఏంటంటే కొంచెం సూదింగ్ ఉంటాయి అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళ టేకింగ్ కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి తీస్తారు అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఎవరైనా కొరియన్ హోమ్ మేకింగ్ వ్లాగ్స్ చూస్తారా, చూస్తే ఎవరువి ఎక్కువ చూస్తారు అన్నది నాకు చెప్పండి. నేనైతే ఎక్కువ మటుకు హామీ మామీ ఒకటి చూస్తా, ఇంకా హనీ జూబో ఒకటి చూస్తా, ఈయూ అని ఒకటి ఉంటుంది, అది ప్లాన్ డి, ఇలా కొన్ని చూస్తా అనమాట. సో అవి కూడా చెప్పిన రోజు చూడను, బ్రేక్స్ ఇచ్చి చూస్తా. మోస్ట్లీ ఎప్పుడు చూస్తా అంటే నాకు ఏదైనా ప్లేస్ క్లీన్ చేయాలి ఇంకా అవ్వట్లేదు అనిపించింది అనుకోండి, అప్పుడు పెట్టుకొని చూస్తాను అనమాట. లేకపోతే నేను చాలా రోజులు అవుతుంది వంట చేయక అన్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు చేస్తా. సో మీకు 1 yearగా మా మదర్ ఇన్ లా ఉంటున్నారని తెలుసు కదా, సో అప్పటి నుంచి నేను చేయట్లేదు వంట, తనే చేస్తుంది. బట్ దానికన్నా ముందైతే నేనే చేసుకోవాలి కదా, సో అప్పుడు బాగా చూసేదాన్ని అనమాట. సో ఇప్పుడు చాలా రోజులు అవుతుంది చూడక, చాలా రోజుల తర్వాత చూసిన. సో మాకు బ్రేక్ఫాస్ట్ నేను లేవడమే వాళ్ళు బాగా లేట్ లేచిన, అండ్ చక్రి కూడా మార్నింగ్ చాలా వర్క్ ఉండే అని బ్రేక్ఫాస్ట్ చాలా లేట్ చేసిండు. సో అందుకనే ఇంకా కొంచెం లేటే అవుతుంది మా లంచ్. ఇవాళ అయితే ఇంకా మరీ లేట్ అయింది, నాకు ఆగి చేసేసరికి కొంచెం లేట్ అనిపించింది. ఈశాన్ స్కూల్ నుంచి వచ్చే టైంకి లంచ్ అయిందంటే ఇంకా అర్థం చేసుకోండి. వాడైతే పిచ్చ హ్యాపీ ఉండే, ఓ మై గాడ్ ఇవాళ మా మమ్మీ నాకు స్నాక్ లాగా చాలా డిఫరెంట్గా పెట్టింది అన్నట్టుండే. లేకపోతే వాడు వచ్చినప్పుడు అన్నం పప్పు ఫాస్ట్గా తినిపించేస్తా కదా. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పిల్లలకి బాగా ప్రెషర్ అవుతోంది, నేనైతే ఇవ్వట్లేదు ఎక్కడి నుంచి అవుతోంది అని. నేను మీ కామెంట్స్ అన్నీ చూసినా అండి. సో కొంతమంది పియర్ ప్రెషర్ వల్ల అవుతుందేమో అన్నట్టు అన్నారు. సో మేబీ దట్ కుడ్ బీ ద రీజన్ అని అనిపించింది. లైక్ వాళ్ళు ఈ మధ్యన పిల్లలు చాలా మాట్లాడుకుంటున్నారండి. మనము అంటే వాళ్ళు కూర్చొని డిస్కస్ ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు. మనమైతే ఎప్పుడు చేయలేదు ఆ ఏజ్లో, బట్ వాళ్ళు మాట్లాడుతున్నారని అర్థమైంది. సో ప్రాబబ్లీ వాళ్ళు అలా ఒకరి గురించి ఒకరి ఫ్యామిలీ గురించి ఒకరు అలా మాట్లాడుకున్నప్పుడు పేరెంట్స్ ప్రెషర్ చేస్తున్నారు అని ఎవరైనా చెప్పుండొచ్చు, అండ్ అది వీడు అప్లై చేసేసుకుని ఉండొచ్చు అని అనిపించింది నాకు. మేబీ దట్ కుడ్ బీ ద రీజన్. సో అదైతే అనుకుంటున్నాను అనమాట. ఇంకేం సంగతులు చెప్పండి నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి, ఏం జరుగుతుంది ఏంటి అన్న విషయము. ఇంకొకటి కాస్ట్ ఐరన్ ప్యాన్స్ గురించి చాలామంది నన్ను ఇన్స్టాలో అయితే చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు, అండ్ ఎవ్రీబడి ఆర్ సేయింగ్ ఇట్స్ నాట్ వర్త్ ద టైమ్ అన్నట్టు మాట్లాడుతున్నారు. సో నాకు అర్థమైంది ఏంటంటే ఐదర్ మనం సరిగ్గా చెప్పట్లేదో కాస్ట్ ఐరన్ గురించి, లేకపోతే అవేర్నెస్ దాని గురించి చాలా తక్కువ ఉందేమో, అందుకని ఇలా ఉందేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే నేను కూడా అలాగే ఆలోచించేదాన్ని. నా ఫస్ట్ దోశ తవా కొనక ముందు అయితే నేను చాలా అనుకున్నా, అవసరమా, ఫస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి అంత పెట్టి కొనడం అవసరమా అని అనిపించింది. సెకండ్ థింగ్ వచ్చేసి అంటే దాన్ని దోశలు వేసిన ప్రతిసారి దాన్ని మళ్ళీ సీజన్ చేయాల్సి వస్తుంది, అంత టైం ఉంటుందా, అవసరమా అని చాలాసార్లు అనుకున్నాను అనమాట నేను. బట్ నాకు తర్వాత అది దాన్ని అది మనకు అలవాటు పడేంత వరకు ఉంటుంది. నాకు అనిపిస్తుంది కాస్ట్ ఐరన్కి కూడా ఇట్లా ఒక ఫెమిలియారిటీ ఉంటుందని అనిపిస్తుంది. ఆ ఫెమిలియారిటీ వచ్చేంత వరకే ఆ ప్యాన్ మనల్ని సతాయిస్తుంది అనమాట. వన్స్ ఆ ఫెమిలియారిటీ ఆ ప్యాన్కి మనకు వచ్చేసింది అనుకోండి, ఇట్ ఈస్ ద బెస్ట్ ప్యాన్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్ ఆల్సో, ఎంత సీజన్డ్గా ఎంత వెల్ సీజన్డ్ ప్యాన్ వాళ్ళు మనకి సప్లై చేస్తున్నారు అని. సో నా నెక్స్ట్ వీడియో మొత్తం ఒకసారి కంప్లీట్లీ కాస్ట్ ఐరన్ రిలేటెడ్ ఒక వీడియో చేసేస్తాను, హౌ ఐ మేనేజ్ అని. ఇట్స్ నాట్ ఈజీ అని అయితే చెప్పను, బట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఐ విల్ యూస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు కాస్ట్ ఐరన్ ప్యాన్స్తో. సో అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తా. ఇంకా ఓకే అండి, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీకు నా రెసిపీ నచ్చితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఇలా అలవాటు ఉందో కూడా చెప్పండి నాకు, ఎందుకంటే నాకు చక్రికి అయితే ఇది బాగా అలవాటు ఉండేదండి ఒకప్పుడు. సైడ్ ఆఫ్ వెజిటబుల్స్, ఇదేంటి ప్రోటీన్ రైస్ అన్నా లేకపోతే ఇంకేదైనా అలా ఇంకొక సైడ్ డిష్ లాగా మాకు అది బాగా అలవాటు ఉండింది ఒకప్పుడు. నేను బాగా చేసేదాన్ని ఒకప్పుడు. చికెన్ ఒకటే కాదు, ఫిష్ బాగా చేసేటోళ్ళం. ఫిష్ ఉన్నప్పుడు ప్రతిసారి ఇలాగే చేసేటోళ్ళము. సో
యా మీకు ఎవరికైనా అలా ఇలా ఈ రకంగా తినడం అలవాటు ఉందా నాకు చెప్పండి. ఒకవేళ అలవాటు లేకపోతే అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా అంటే నాన్ వెజ్ని ఎప్పుడు కర్రీ పులుసు అలా కాకుండా ఇలా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. సో యా ఒకసారి ట్రై చేసి అయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంతే అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.